రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. ఫీజుల ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ప్రణీత్ కుమార్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎగ్జామ్ సమయంలో హాల్ టికెట్ ఇవ్వకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. శ్రీ హిందూ కళాశాలలో కృష్ణమూర్తి అనే వ్యక్తి 30 నిమిషాల పాటు నిలబెట్టి ఫీజు కట్టాలని బెదిరించాడని విద్యార్థి తండ్రి ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలేజ్ సంబంధించిన ప్రణీత్ అనే థర్డ్ ఇయర్ స్టూడెంట్ హైత్నగర్లో వ్యక్తిగత కారణాలతో కొద్దిగా వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఆయన చావుకు నిజమైన కారణాలు అయితే మనకు తెలియదు. దాని విషయంలో ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్మార్టం అయింది. పోస్ట్మార్టం అయిన తర్వాత కొంతమంది ప్రేరేపించి ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వెంటనే మా ఎస్హెచ్ఓ మహేందర్ రెడ్డి, మా సీనియర్ ఎస్హెచ్ఓ నందీశ్వర్, తర్వాత మంచాల ఎస్హెచ్ఓ మధు ముగ్గురు కలిసి వారందరినీ కూడా ఆఫీస్లో తీసుకెళ్ళిపోయింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ప్రాంతంలో ఎక్కడైనా చావు జరిగితే చాలు ఆ చావును చూపించి ధర్నాలు చేయడము, వారిని డిమాండ్ చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన దానికి కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీంట్లో వాళ్ళ స్టూడెంట్స్ అన్నా ఉండని, ఎవరన్నా ఉండని, అందరినీ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపిస్తాం. తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా చనిపోతే మానవత్వంతో మేము కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వస్తాం. ఆ విధంగానే నేను రాహుల్ అనే ఆ అబ్బాయి తరఫున వచ్చిన వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడాను. అదేవిధంగా మా మహేందర్ ఈ కాలేజ్ చైర్మన్తో కూడా మాట్లాడడం జరిగింది.